హాయ్ ఫ్రెండ్స్, అవసర గింజలు దూరగా వేయింపుకోవాలి ఫ్రెండ్స్. అవసర గింజల పౌడర్ చేస్తున్నాను నేను. తయారీ విధానం చూడండి ఫ్రెండ్స్. అది కొంచెం దూరగా వేగాలి. అవి వేగాక బౌల్లో తీసేసుకుని ఫ్రెండ్స్, ధనియాలు, జీలకర్ర ఫ్రెండ్స్. ధనియాలు ఒక 4 స్పూన్స్ వేయాలి. ఒక 1 కప్పు అవసర గింజలకి ఒక 4 టీ స్పూన్తోని ధనియాలు, 2 టీ స్పూన్తోని జీలకర్ర వేయాలి ఫ్రెండ్స్. దీని తర్వాత అవసర గింజలు తీస్తున్నాను ఫ్రెండ్స్. అవసర గింజలు అయిపోయాక ధనియాలు ఇస్తాను చూడండి. తయారీ విధానం ఇవి ధనియాలు ఫ్రెండ్స్, 4 స్పూన్స్, 2 స్పూన్స్ జీలకర్ర ఫ్రెండ్స్ వేసి ఫ్రై చేయాలి ఫ్రెండ్స్. దూరగా ఫ్రై చేసి తీసి పెట్టేసుకోవాలి. తయారీ విధానం అది ఫ్రెండ్స్. దూరగా వేయింపాలి. అవి కూడా వేగాక పక్కకు పెట్టేసేయాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏం చేస్తున్నా చెప్తున్నాను ఫ్రెండ్స్. అది అయిపోయాక వేరే తర్వాత వేగిపోయినాయి ఫ్రెండ్స్. అవి తీస్తున్నాను. బ్రౌన్ కలర్ వచ్చేసినాయి. మీకు బౌల్తో చూపిస్తున్నాను ఫ్రెండ్స్. నేను ఎక్కువ చేసుకుంటున్నాను. కాకపోతే మీకు ఎంత చేసుకుంటే ఎంత అంటే 1 కప్పు ఫుల్లు కరివేపాకు ఫ్రెండ్స్ నేను చూపిస్తాను. దీని తర్వాత ఫాస్ట్ అయినా అయిపోతుంది ఫ్రెండ్స్ చేస్తుంటే. చూడండి ఇప్పుడు వెండిమిర్చి ఫ్రెండ్స్, దానికి తగ్గినంత వెండిమిర్చి ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకోవచ్చు ఫ్రెండ్స్. అవి కూడా దూరగా వేగినాయి ఫ్రెండ్స్. తీసేస్తున్నాము. తర్వాత వెల్లుల్లి వేసుకోవాలి ఫ్రెండ్స్. వెల్లుల్లి వేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడు వెల్లుల్లి వేగాక తర్వాత దానికి తగ్గినంత వేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీరు ఎంత ఏదైనా సరే మనకు టేస్ట్ నేను చూపిస్తాను, దాన్ని బట్టి మీరు వేసుకున్నా పర్లేదు ఫ్రెండ్స్. అవి కూడా వేగిపోయాయి. కరివేపాకు ఫ్రెండ్స్, కొంచెం ఆయిల్ వేసుకొని మంచిగా దూరగా వేయింపేసుకోవాలి ఫ్రెండ్స్. కరివేపాకు ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం అవి కూడా దూరగా వేగినాయి ఫ్రెండ్స్. అవి తీసాక మునగాకు వేయాలి ఫ్రెండ్స్. ఒక బౌల్తో చూపిస్తాను ఫ్రెండ్స్ నేను. ఒక బౌల్ నిండా కరివేపాకు, ఒక బౌల్ నిండా మునగాకు, ఒక బౌల్ నిండా అవసర గింజలు వేయాలి ఫ్రెండ్స్. మునగాకు ఫ్రెండ్స్, అది లైట్గా ఆయిల్ వేసి దూరగా వేయింపేసుకోవాలి ఫ్రెండ్స్. తొందరనే వేగిపోతాయి ఫ్రెండ్స్. తొందరగా వేగినాక తీసేసి కొంచెం చల్లగా అవుతుంటుంది. అయినాక ఒక్కొక్కటి మనం ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. అది మిక్సీ పట్టేసుకోవాలి ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ అన్నీ ఫ్రై అయిపోయినాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మిక్సీ పట్టేద్దాము. స్టవ్ ఆఫ్ చేసి మిక్సీ పట్టుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ వెండిమిర్చి వేసుకోవాలి ఫ్రెండ్స్. ఫస్ట్ కొంచెం సాల్ట్, వెండిమిర్చి, ధనియాలు వేసి మనం మిక్సీ పట్టాక కరివేపాకు వేసి కొంచెం తిప్పాక మిక్సీలో మునగాకు వేసుకోవాలి ఫ్రెండ్స్. వెల్లుల్లి వేసుకోవాలి ఫ్రెండ్స్. అవసర గింజలు ఇప్పుడు తర్వాత అవసర గింజలు వేసుకోవాలి ఫ్రెండ్స్.
మిర్చి తర్వాత అవసర గింజలు, ధనియాలు, మిర్చి ఒకసారి వేసేసుకొని ఫస్ట్ ట్రిప్లో అవసర గింజలు వేసి నెక్స్ట్ ట్రిప్లో కరివేపాకు, దాని తర్వాత మునగాకు వేసుకోవాలి ఫ్రెండ్స్. మిక్సీ పట్టేసుకోవాలి ఫ్రెండ్స్. తగ్గినంత సాల్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈజీ అయిపోతుంది ఫ్రెండ్స్. అది హెల్త్కి చాలా మంచిది. కరివేపాకు మంచిది, మునగాకు మంచిది, మెయిన్ అవసర గింజలు చాలా మంచిది ఫ్రెండ్స్. మనకి షుగర్కి, బీపీకి, థైరాయిడ్కి, కొలెస్ట్రాల్ తగ్గుతుంది, అన్నిటికీ చాలా మంచిది ఫ్రెండ్స్ హెల్త్ పరంగా. మీకు నచ్చితే కనుక ట్రై చేయండి ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. మీకు నచ్చితే హెల్త్ పరంగా అయితే చాలా మంచిది. మీరు కూడా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ట్రై చేయండి, చూడండి అది ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. మీకు నచ్చిందా లేదా చెప్పండి. ట్రై చేసి చూడండి, లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీకు నచ్చితే కనుక లైక్ ఇవ్వండి. మీరు కూడా ట్రై చేయండి, చాలా ఈజీ ఫ్రెండ్స్. అది హెల్త్ పరంగా చాలా మంచిది. ఇంకా హెల్తీ ఫుడ్ ఇంకా ఉంటాయి ఫ్రెండ్స్. నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఓకేనా ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. అయిపోయింది ఫ్రెండ్స్. టేస్ట్ చూద్దాం ఇప్పుడు ఎలా ఉంటుందో. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నేను ఎప్పుడు ట్రై చేస్తుంటాను. నేను ఇంట్లో రెగ్యులర్గా వాడుతుంటాను ఫ్రెండ్స్. బౌల్లో వేయలేదు ఫ్రెండ్స్. నేను టేస్ట్ చూసి చెప్తాను ఫ్రెండ్స్. మీకు టేస్ట్ చేస్తాను. ఇప్పుడు కరివేపాకు వేస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా కంప్లీట్ కాలేదు. కరివేపాకు వేసాక మునగాకు వేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడు కొంచెం వేడిగా ఉంది ఫ్రెండ్స్, అందుకు కొంచెం టైం పడుతుంది. అందుకని కొంచెం తీసి మళ్ళీ చేస్తున్నాను, గ్రైండ్ పడుతున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, మీ అందరికి నచ్చుతుందని అనుకుంటున్నాను నేను. ట్రై చేయండి, మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. హెల్త్ పరంగా చాలా మంచిది. ఓకేనా ఫ్రెండ్స్, వెల్లుల్లి వేస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు వెల్లుల్లి వేసిన తర్వాత తగినంత సాల్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, చూడండి తయారీ విధానం. చూడండి, కొంచెం చల్లగా అయినాక మిక్సీ పడితే ఇంకా బాగుంటుంది ఫ్రెండ్స్. తయారీ విధానం చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మళ్ళీ ఆకు వేస్తున్నాను. ఇప్పుడు ఏంటంటే కరివేపాకు యాడ్ చేస్తున్నా ఫ్రెండ్స్. ఇప్పుడు కరివేపాకు వేస్తున్నాను. కరివేపాకు కొంచెం మెత్తగా అయ్యాక మనం మునగాకు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఈజీగా అవుతుంది ఫ్రెండ్స్. ఏం లేదు, పౌడర్ చాలా బాగుంటుంది. ఇడ్లీలలో బాగుంటుంది, మనం దోశలో తినొచ్చు, రైస్లో తినొచ్చు. మార్నింగ్ ఫ్రెండ్స్. జొన్న అన్నం కూడా చేస్తే దాంట్లో కూడా బాగుంటుంది ఫ్రెండ్స్. కర్డ్ వేసుకొని ఈ పౌడర్తో తింటే సూపర్ ఉంటుంది టేస్ట్. నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను దేంట్లో తినాలో అవన్నీ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. మీరు ఇప్పుడు చూడండి. ఇప్పుడు మునగాకు వేస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఫ్రై చేస్తున్నాను చూడండి. మునగాకు వేసాను, ఇప్పుడు యాడ్ చేశాను
ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, ఈజీగా అవుతుంది ఫ్రెండ్స్. అది పెద్ద ఇదేం కాదు కానీ హెల్త్ పరంగా చాలా మంచిది ఫ్రెండ్స్. రోజు వేడన్నంలో మనం 1 స్పూన్ 2 స్పూన్ తింటే చాలా మంచిది ఫ్రెండ్స్. మనకు తినడానికి కూడా ఏమి ఇబ్బంది ఉండదు ఫ్రెండ్స్, టేస్ట్గా ఉంటుంది. అన్నీ సమానంగా తీసుకోవాలి ఫ్రెండ్స్. ఒక బౌల్ నిండా అవిసె గింజలు తీసుకోవాలి, ఒక బౌలు పుల్లు కరివేపాకు, ఒక బౌల్ పుల్లు మునగాకు ఫ్రెండ్స్, ఒక 4 స్పూన్స్ టీ స్పూన్తో 4, 5 మనం ధనియాలు, ఒక 2 స్పూన్స్ జీలకర్ర, మళ్ళీ మనకు ఒక పిడికడంతా వెల్లుల్లి, మనకు టేస్ట్కి తగ్గినంత ఎండుమిర్చి ఫ్రెండ్స్. ఇవన్నీ మనము ఒక్కొక్కటి ఫ్రై చేసుకుంటూ పక్కకు పెట్టుకొని ఫస్ట్ ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర గ్రైండ్ కొంచెం చేసినాక తర్వాత అవిసె గింజలు వేసాక అవి కొంచెం గ్రైండ్ తిప్పేసి 2 టైమ్స్ తర్వాత కరివేపాకు వేయాలి ఫ్రెండ్స్. తర్వాత అది 2 టైమ్స్ మనం ఫ్రై అదే గ్రైండ్ చేసినాక మునగాకు వేసుకోవాలి ఫ్రెండ్స్. మంచిగా మనం మిక్సీ పట్టేసుకొని ఒక బౌల్లో మనం ఒక డబ్బాలో వేసి పెట్టుకొని డైలీ మనం తినేటప్పుడు ఫ్రెండ్స్, వేడి అన్నంలో, వేడి ఇడ్లీలలో, వేడి దోశలో, వేడి జొన్న అన్నమే కానీ మీరు ఇంకా ఉప్మా చేసుకుంటాం కదా ఫ్రెండ్స్, ఉప్మాలో అయినా బాగానే ఉంటుంది ఫ్రెండ్స్. మళ్ళీ అట్లనే పోతే మనం ఏది చేసుకున్నా దానిపైన కూడా పౌడర్ చల్లుకోవచ్చు ఫ్రెండ్స్. మనం ఏదైనా స్నాక్స్ టైపు అలా చేసుకున్నా కానీ ఉగ్గాని చేసుకున్నా దాంట్లో కూడా మనం చల్లుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ పౌడరు చాలా మంచిది హెల్త్కు, కొలెస్ట్రాల్కి, బీపీకి, షుగర్కి అన్నిటికి. నేను తింటున్నాను, టేస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి సూపర్ ఉంది ఫ్రెండ్స్, టేస్ట్ చేశాను, సూపర్ ఉంది ఫ్రెండ్స్. ఇంకా కొంచెం నెయ్యి వేసుకొని తింటే కూడా సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు నచ్చితే కనుక నాకు లైక్ కొట్టండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్.